యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన మోస్ట్ వెయిటింగ్ మూవీ దేవర రిలీజ్ కి ముందు ఏ రేంజ్ లో అంచనాలను సృష్టించిందో రిలీజ్ తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది. రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమా గురించి నెగటివ్ టాక్ చాలా స్ప్రెడ్ అయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం అనుకున్నారు అంతా. కట్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ ను సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా మంది ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో సినిమా మీద నమ్మకం లేకనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారనే టాక్ ను బాగా స్ప్రెడ్ చేశారు. కానీ ఇదేది దేవరా సినిమాకు వర్కౌట్ కాలేదు. పైగా రాజమౌళితో సినిమా తీసిన ఏ హీరోకైనా ఆ తరువాత వచ్చే సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న సెంటిమెంట్ ను స్టూడెంట్ నెంబర్ 1 తో క్రియేట్ చేసింది ఎన్టీఆర్ఏ. ఆ తరువాత దాన్ని దేవరతో బ్రేక్ చేసింది కూడా ఎన్టీఆర్ఏ అవ్వడం విశేషం. పైగా దీనిని రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా సపోర్ట్ చేయడం హైలైట్ గా నిలిచింది. అయితే అభిమానులను నేరుగా కలవడం కోసం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయడానికి చిత్ర యూనిట్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందనే టాక్ చాలా గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ కెరియర్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా రిలీజ్ అయిన మొదటి సినిమా దేవరా అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న లెక్కల పరంగా దేవరకు 396 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసి అటు నిర్మాతలను ఇటు డిస్ట్రిబ్యూటర్లను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లిందనే చెప్పాలి. అటు నార్త్ సైడ్ కూడా దేవరకు అక్కడి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.